నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం అయితే కనుక ఈ వీడియోలో నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. ముఖ్యంగా వచ్చేసి స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? అలాగే వీళ్ళ పరిస్థితి ప్రస్తుత కాలంలో అంటే ఈ 2026లో ఎలా ఉంది అంటారు? అలాగే వీళ్ళ భవిష్యత్తు గురించి తెలియజేస్తూ వీళ్ళకి ఏవేవి కలిసి వస్తాయి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై నమస్కారం. ఇలానే మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు మొత్తం కూడా 27. అవును, 27 నక్షత్రాలు కూడా 12 రాసుల్లోనే సమకూడి ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. దాంట్లో మనకి స్వాతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. తులారాశిలో ఉంటుంది. ఈ స్వాతి నక్షత్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, ముందు స్వాతి నక్షత్రం గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి. ఈ స్వాతి నక్షత్రం ఎలాంటిదంటే కనుక, ఎంత గొప్పదంటే కనుక, అరుంధతి నక్షత్రం ఉంటుంది. అది 27 నక్షత్రాల్లో ఉండదు, కానీ అరుంధతి నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది పెళ్ళి అయిన తర్వాత వధూవరులు ఇద్దరికి కూడా అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు. అది ఛాయా నక్షత్రం. మనకి నదులు ఉంటాయి. నదిలో సరస్వతి నది కనపడదు, అది అంతర్యామి ఉంటుంది. అలానే ఈ యొక్క అరుంధతి నక్షత్రం కూడా మనుషులకి కనపడదు, కానీ ఉన్నది అనే భావనతో మనము సద్గుణాలతో చూడాలి. ఇద్దరికి కూడా వధువరులకి ఇద్దరికి ఏలితి చూపిస్తూ ఉంటారు. అరుంధతి నక్షత్రం చూస్తుంటారు, మీకు కూడా చూస్తుంటారు. అయితే అంటే అదొక గొప్ప విషయం. అయితే స్వాతి నక్షత్రం కూడా అంతే గొప్ప విశేషం. ఏమిటంటే భార్యాభర్తలు అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఏదైనా సమస్య వచ్చి గొడవలయ్యి, లేకపోతే ఏదైనా విషయం ద్వారా విడిపోయి ఉండి కొట్లాట్లు ఉండి, భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఎక్కువగా ఉండి, ఇద్దరి మధ్యన సంకేత భావం లేకుండా, పిల్లలు పుట్టకుండా, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఎఫ్ఐఆర్స్ కానీ ఎవరైనా పెట్టుకుని ఉన్నారనుకోండి, అవన్నీ కూడా తొలగిపోయేసి వీరిద్దరు కూడా అన్యోన్యంగా ఉండడానికి, ఎవరైతే దాంపత్య జీవితం కొనసాగించాలో, ఎవరైతే తాలిబొట్టు కట్టేసి భర్తగా భార్యగా అయితే ఉన్నారో వారిద్దరు కూడా 7 తరాల పాటు కూడా బాగుండాలి. అంటే కనుక ఇలాంటి సందర్భంలో విడిపోయారు అనేటువంటి సందర్భంలో కనుక వర్షం, స్వాతి నక్షత్రం రోజున వర్షం పడింది అనుకోండి, ఆ వర్షంలో తడిస్తే చాలు. అంటే తడవటం అంటే ఇంక ఏదో పోయేసి తానందం వాడు తొక్కేసి చినుకులు వేసి చిటపట పడుతూ ఉంటే పాట పాడి ఎగిరే అవసరం లేదు. కాకపోతే ఆ స్వాతి నక్షత్రం రోజున వర్షం పడింది అంటే ఆ వర్షంలో కనీసం మనం జస్ట్ ఒక బయటికి వెళ్ళి వచ్చినా సరే ఆ చినుకులు, వర్షపు నీరు ఏదైతే మనకి తడుస్తామో ఖచ్చితంగా వారిద్దరి మధ్యన ఉన్నటువంటి బాంధవ్య జీవితం ఏదైతే ఉందో కొనసాగడానికి ఉంటుంది. ఎడబాటు భారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది స్వాతి నక్షత్రం యొక్క గొప్ప విశిష్టత. అది ఏ వారం అన్నా రానియండి, ఆ రోజు ఏ తిథన్నా ఉన్నాయండి, కానీ స్వాతి నక్షత్రం ఉందా, ఆ రోజు గ్రహణం ఉన్నా పర్వాలా, కానీ స్వాతి నక్షత్రం ఉందా, ఆ రోజు వర్షం పడిందంటే అదృష్టం. అంత గొప్పది స్వాతి నక్షత్రం అంటే. అలాంటి స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు మరి ఇంకెంత గొప్పవారే ఉంటారు. ఖచ్చితంగా గొప్పవారే. వారికి ఉన్నటువంటి ఎంత కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా వాటిని లెక్క ఏం చేయరనమాట. వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా పట్టించుకోరు. సాదా సీదాగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరిగా మిగిలిపోతుంటారు. ఎవరికైనా జేబులో ఉన్నది ఇచ్చుకుంటూ దానధర్మం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరూ బాగున్నారా అండి, బాగున్నారంటే సుఖంగా ఉంటారు. అందరూ తిన్నారా అండి అని, తిన్నారా అంటే సుఖంగా ఉంటాడు అన్నమాట. వీళ్ళు తినకపోయినా ప్రశాంతంగా ఉంటారు. ఎవరికైనా సరే ఇట్టే సహాయం చేసే తత్వం, గుణం అన్నీ కూడా మంచి లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. రామరాజ్యమే ఇప్పటికీ నడుస్తుందంటే ఇప్పుడున్నటువంటి రాజ్యాలు కాదు, రామరాజ్యంలో ఉన్నటువంటి విలువలు కానివ్వండి, వాల్యూలు కానివ్వండి, సనాతన ధర్మముల విషయాలు కానివ్వండి, దాంపత్య జీవితంలో బంధాలు కానివ్వండి, తల్లిదండ్రుల మధ్యన విభేదాలు రాకుండా ఉండడం కానివ్వండి, గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి ఖచ్చితంగా అవుతాయి. ఆ వాల్యూస్ని కాపాడే విధంగా ఉంటారు. అందుకే ఆలయాల ధర్మకర్తలుగాను, పునర్నిర్మాణకర్తలుగాను, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించేటువంటి విధం. కలియుగంలో 4 పాదాల మీద ధర్మం ఉండదు. ఆ ఉన్న ధర్మమైనా నడిపించే విధంగా ఉండేదానికి, ఆ సనాతన ధర్మంలో విలువల్ని కాపాడేందుకు కూడా కొంతమంది యోగ్యులు పుడుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఆ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు ఇంట్లో ఒకరున్నా చాలు, ఆ ఇల్లు మొత్తం సుఖశాంతులతో ఉంటుంది.
ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. వారి కింద ఉన్న వారికి, వారి పైన ఉన్న వారికి, బంధుమిత్రులందరికీ కూడా ఎంత దారిద్రపు రేఖ కన్నా తక్కువగా ఉన్నా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళు వారి ఇంటికి వెళ్ళినా, పట్టించుకున్నా, వారి చేతి నుంచి డబ్బులు తీసుకున్నా, లేదా వారి చేతి నుంచి వస్తువు వైద్యులు ఏదైనా తీసుకున్నా, వారి నోటి నుంచి మంచి జరగడానికి కోరుకున్నా కూడా మంచి దీవెనలు ఇచ్చేటువంటిది అనమాట. అంటే మనకి ఇప్పుడు కలియుగంలో కొంతమంది ఉంటారు, సామెతగా ఉంటుంది, గాంధీ గారు ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తారని. అలా చూపిరు గాంధీ గారు అయితే. గాంధీ గారు అలా చూపించినది అయితే నాకు తెలియదు, అది కేవలం సామెతగానే మిగిలిపోయింది. కానీ తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఆ ఒక్క చెంప చూపించే అవకాశం కూడా ఇయ్యరు అనమాట. ఒక చెంప మీద కొట్టుకునేటువంటి అవకాశం ఇయ్యరు ముందుగా. అంటే అంత గొప్ప వ్యక్తులు వారు. ఇప్పుడు సపోజ్ అండి, ఎవరైనా సహాయం కొంది మీ దగ్గరకు నా దగ్గరకు వస్తే, మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎంతో కొంత ఇస్తాం. మించి ఇస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, అడుగుతాం. అంతే కదా, మన స్తోమత కొంది ఎక్కువ ఇస్తే మనం కూడా బయట తీసుకొచ్చి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ అనేది మనం అడిగేదానికి ఉంటాం. కానీ స్వాతి నక్షత్రం వాళ్ళు చేసేటువంటి సహాయంలో ఎప్పుడు మళ్ళీ వెనక్కి అడగరు, సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడైనా మాట ఇచ్చి తీసుకొని అయినా సరే మళ్ళీ అక్కడ తీసుకునైనా ఇచ్చి అక్కడ వాళ్ళు తాకట్టు పెట్టి, వాళ్ళ తల తాకట్టు పెట్టి తీసుకొస్తారు. మాట మీద నిలబడే వ్యక్తులు. అన్ని రకాల గణగణాలు ఉంటాయి. అంత గొప్ప విశిష్టత కలిగినట్టు స్వాతి నక్షత్రం వారు. ఇప్పుడు ఆ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇంత మంచి గుణాలు ఉన్న వాళ్ళకి, మన భారతదేశంలో వాళ్ళు కాదండి, విదేశాల వాళ్ళైనా మన కలియుగంలో మరి ఊరుకుంటారండి? లేదు కదా. అంత మంచి వాళ్ళని ఊరుకుంటారండి? ఖచ్చితంగా నెత్తిన బండ వేస్తూనే ఉంటారు, వెనక గొయ్యి తీస్తూనే ఉంటారు. అయితే ఈ స్వాతి నక్షత్రం వారికి చిన్న వయసులోనే పెళ్ళి అవ్వాలి. పెళ్లి విషయంకి వచ్చేప్పటికి చిన్న వయసులోనే, అంటే 22 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోవాలి. అప్పుడు వీరికి కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి సంబంధం కానివ్వండి, కుటుంబ సభ్యులు సలహాల మేర వారు చూసినటువంటి ఆ సంబంధాలు వచ్చేటువంటి అవకాశం కానీ మెండు కనిపిస్తూ ఉంది. వీరికి ఎక్కువగా ఏంటంటే కుటుంబ వాతావరణం, మేనమామలు, మేనత్తలు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. అది కనుక వీరికి మిస్ అయిందనుకోండి, 36 సంవత్సరాల దాకా వీరికి మ్యారేజ్ అనేది సెట్ అవ్వదు. అప్పుడు కూడా ఏం చేయాలంటే, వీరికి మొదటి మ్యారేజ్ అయినా వచ్చేటువంటి వాళ్ళు రెండో మ్యారేజ్, మూడో మ్యారేజ్ అలా ఉంటుంది. అదొక్కటి మాత్రం వీళ్ళలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఉంది. వీరికి ఎంతైనా కూడా తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, తల్లిని మనం కొట్టినా కూడా మళ్ళీ మనకి సమయానికి అన్నం పెడుతుంది. అదే విధంగా వీరికి తల్లి ప్రేమ లాంటి వాళ్ళు అనమాట. ప్రేమ అంత ఈజీగా పోదు. వీరికి ఎవరైనా దగ్గర అయ్యారంటే వీరిగా ఎవరు దూరం చేసుకోరు. స్వాతి నక్షత్రం వాళ్ళు అయితే దూరం చేసుకోరు ఖచ్చితంగా. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఎదుటి వారికి 9 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, స్వాతి నక్షత్రం వారు 9 ఫ్రెండ్స్ ఉంటే, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తుంటే వీరి ముందు వారికి అయ్యా నాయన ఎంత మంచోడు అయ్యా అనగానే, ఎంత మంచి అమ్మాయి అమ్మ అనగానే వీరికి వ్యసనము, రంది, కుళ్ళు వచ్చి ఆ స్వాతి నక్షత్రం వారి పైన వీరికి ఏంటి ఇంత పేరు వస్తుంది అని చెప్పి వీరు కూడా పేరు రావడానికి చేయరు, ఆ వారి పేరు పోవడానికి చేస్తారు. దాని వలన చెడు క్రియలు చేయించడం, హిప్నటిజం, బ్లాక్మెయిల్ అని చేయించడం, ఇలాంటివి చేయించి వారిని అష్టదిబ్బందులు పాలు చేసి ముందుకు వెళ్లకుండా చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. జీవితంలో వీరికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి 70% వేరే అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, లవ్ మ్యారేజ్, తల్లిదండ్రులకు లవ్ మ్యారేజ్ అవటం కానీ, లేదు అంటే కనుక కుల మార్పిడి, వేరే కులస్తుల్ని తల్లిదండ్రులు వేరే కులస్తులై ఉండడం కానీ జరుగుతుంది. ఎక్కువ శాతం 70% కూడా ఇలానే ఉంటుంది. ఇకపోతే పూర్వీకుల ఆస్తులు వీరికి 1000 కోట్లు ఉంటాయి. ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉన్నాయి వాళ్ళకే తెలియదు. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. కాకపోతే వీళ్ళ పేరు మీద ఏది ఉండదు, ఏ వీళ్ళమ్మలు ఉండవు, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి అనమాట. అనుభవించేదానికి వీళ్ళకి లేదు. మరొకటి ఏంటంటే, వీళ్ళకి పునర్జన్మ ఉండదు, మోక్ష జన్మ అంటారు. స్వాతి నక్షత్రం వారు ప్రతి ఒక్కరికి కూడా మోక్ష జన్మ ఉంటుంది. దాంట్లో మళ్ళీ గురువు వచ్చేసి చంద్రుడితో పాటు కానీ, అంటే తులారాశిలో గురువు ఉన్నప్పుడు కానీ గోచార ప్రకారంగా తులారాశిలో గురువు ఉన్నప్పటికీ కూడా 2, 4, 6 స్థానాల్లో గురువు ఉండి దాన్ని రవి చూడటం కానీ లేదా బుధుడు చూడటం కానీ ఉంటే, బుధుడు 6వ స్థానంలో 2వ స్థానంలో రవి ఉంటే బుధుడు చూడటం అంటారు. అలాంటి చూసినప్పుడు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి మోక్ష జన్మే. ఓకే, ఇప్పుడు ఏ రాశి వస్తుంది గురుగారు? తులారాశి. తులారాశి వారికి వస్తుంది. అయితే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టడం అనేది పునర్జన్మ సుకృతం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టడం అనేది మన పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యఫలం, మనం కాదు, మన పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యఫలం వలనే వారింట్లో తులారాశి వారు అనేది, ఆ స్వాతి నక్షత్రం వారు అనేది పుడతారు. ఇది ఒక అదృష్టం. స్వాతి నక్షత్రం అంటే సాష్టాష్టంగా మనకి లక్ష్మీ స్వరూపంగా మనం కొలుచుకుంటూ ఉంటాం. అందులోనే సరస్వతి మాత కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఎక్కువ వారికి నాలెడ్జ్ చదువుకుంటుంటారు అన్నమాట.
ప్రతి దాంట్లో అవగ్రహణ ఉంటుంది, ప్రతి విషయంలో కూడా అవగ్రహణ ఉంటుంది. ఇప్పుడు ఆ స్వాతి నక్షత్రం వరకు కలెక్టర్ అయ్యారు అనుకోండి, హోటళ్ళతో పనేం లేదు కదా, దోశలు ఎలా వేయాలో చెప్తారు. ఒక హోటల్ వారు స్వాతి నక్షత్రం వారు అయ్యారనుకోండి, వాళ్ళు కలెక్టర్గా ఎలా ఉండాలో చెప్తారు. అంటే అవగ్రహణ అనేది ప్రతి రంగంలో కూడా వారికి ఎక్కువ శాతం ఉంటుంది. అది స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి ఎక్కువ శాతం గుణగణాలు అంటారు. ఇకపోతే వీరుడు ఎవరైనా సరే వీళ్ళు ప్రేమించినా వీరు వదులుకోరు, ఎవరైనా సరే వీళ్ళని ప్రేమించి వీళ్ళ మీద కాంట్రవర్సీ చేసినా కూడా అవన్నీ తట్టుకునే విధంగా ఉంటారు. కానీ పెద్దగా వీరు బాధించరు, బాధపడ్డ ఎదుటి వారికి షేర్ చేయరు. వీరు ఆనందం మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేసుకుంటూ ఉండేటువంటి తత్వము, గుణము, సద్గుణాలు దాగున్నటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక వీరికి సోదరు వాళ్ళకి, సోదరికి కానీ అన్నదమ్ములకు కానీ అందరికీ కూడా మంచి సానుకూల పడేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు నిలదొక్కునే దానికి తోడ్పడుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రుల్ని మంచి పోషణ చేస్తూ ఉంటారు. అన్ని బాధ్యతలు కూడా వీరే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి స్వాతి నక్షత్రం వారికి ఇప్పుడు ఇటీవల కాలంలో అయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు. గురుగారు, అంటే ఈ స్వాతి నక్షత్రం ఆడవాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయంటారా? ఆడవారికి కూడా చూడటానికి చాలా అందంగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది, ఎక్కువగా మాట్లాడారంటే దానికి ఒక అర్థము పరమార్థం ఉంటాయి. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. ఒక మాట మాట్లాడామంటే దానికి అర్థం ఉండాలి కదా, అలాంటి అర్థాలు పరమార్థాలు ఉంటాయి. దాని మంచి వీళ్ళు ఎలాంటి రంగాల్లో ఉంటారంటే కనుక టీచర్స్, ఉపాధ్యాయులు, అంటే ఎదుటి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి స్థాయిలో ఉంటారు. మోటివేషన్ క్లాసెస్, అలాంటి రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, రైతులుగాను ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లోను, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోను ఎక్కువ వైట్ కలర్ జాబ్స్లోనూ ఉంటుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాల్లో హెచ్ఆర్స్ గాను, సాఫ్ట్వేర్ కంపెనీనే స్థాపించేటువంటి విధంగాను ఇలాంటి వాటిలో ఎక్కువ శాతం బాగా కనిపిస్తుంటారు. ఇంజనీర్లు గాను, ఆ కాంట్రాక్ట్ రంగాల్లో గాను మంచి స్థానం అండి. వీళ్ళు స్వాతి నక్షత్రం వారంటే మామూలు విషయాలు కాదు, ఎగ్రిసాట్స్ అనమాట. వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు. అందుకే వాళ్ళ స్త్రీలు కూడా చాలా డిగ్నిటీగా ఉంటారు, చాలా చాకచక్యంగా ఉంటారు, చాలా తెలివి కలవారు. ఏ రంగంలో అయినా సరే సాధించుకుంటాము అనేటువంటి ఒకళ్ళే కాదండి, రంగం అంటే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళరు, వాళ్ళతో పాటు ఎంతమంది అంటే అంతమందిని తీసుకెళ్తారు. అది గొప్ప విశేషం కదా. వాళ్ళకి గర్వం ఉండదు, అలానే వారికి యుగో ఉండదు, వారికి సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తులు అనమాట. ఇప్పుడు మనకి చూస్తుంటే కనుక రాజకీయ రంగంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు ఈ రోజున. దాంట్లో మనం చూడగలిగితే 35% ఈ స్వాతి నక్షత్రం వల్లే ఉంటారు స్త్రీలు. అయితే 35% వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని చూస్తే స్వాతి నక్షత్రం వల్లే 35% కనిపిస్తారు. ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ పార్టీలో అయినా సరే, స్త్రీలు బయటకు వచ్చి 10 మందికి మంచి చేయాలి అనుకునేటువంటి విధానం స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిని ఎవరైనా కర్మజాలుగా పెళ్లి చేస్తున్నారంటే కర్మజాలకే అంటారు దాన్ని. ఎందుకంటే వీరు ఇంకేం చేసే పని లేదు, ఒకటి ఉంటుందండి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చూసుకొని కూడా భర్తను ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి, ఇంటిని ఎలాగ శుభ్రం చేసుకోవాలి, ఇంటిని ఎలాగ మనము డెవలప్ చేయాలి, పేరు ప్రఖ్యాత ఎలా వస్తుంది, ఇవన్నీ వారే చూసుకుంటారు. వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటారు? ఇదొక్కటే మనము ఆలోచించాల్సిన విషయం అండి. ఇక్కడ తులారాశిలో పుట్టినటువంటి స్వాతి నక్షత్రం వారికి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక మనం అనుకున్నట్టుగా మనకి పెందలాడే పెళ్లి చేసుకోవాలి. 22 నుంచి 25 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మంచి అన్యోన్యత ఉండేటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు లభ్యపడుతూ ఉంటారు. లేదు అంటే కనుక ఖచ్చితంగా వీరికి కొంచెం రెండో పెళ్లి రావటం, రెండో పెళ్ళోళ్ళు రావటం ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం మనస్తాపానికి కొంచెం గురైనట్టే ఉంటుంది. ఎందుకంటే దాంపత్య జీవితంలో వీరికి కొంచెం ఎక్కువగా సుఖపడేదైతే కనపడదు. అంటే అది మొత్తం అందరిలోనూ అని కాదు, వీరిలో ఎక్కువ ఏమవుతుందంటే పితృదోషాలు కొన్ని ఉంటాయి. కొంతమందిలో కాలసర్పదోషం ఉంటుంది. స్వాతి నక్షత్రం కాబట్టి కాలసర్పదోషం అనేది యథావిధిగా వస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా పెళ్లికి ముందే తీర్చుకోవటమా, ఆ ఉపనయనాలు తీసుకోవటమా. ఇప్పుడు కొంతమంది పెళ్ళైపోయి ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి గురుగారు, ఇప్పుడు ఏమైనా పరిహారాలు ఇవన్నీ చేయించుకుంటే తగ్గుతాయంటారా? చేసుకోవచ్చు, కొంతైనా ఉపశమనం లభ్యపడుతుంది. గుడ్డి కన్నా మెల్లమేలు కదా, కొంతైనా ఉపయోగపడుతుంది. సంసార జీవితం ఒకటే వీళ్ళే కుంగిపోతూ కుషించిపోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉండేటువంటి బయటికి రాలేని పరిస్థితి అనమాట. కోరికలు కొండలు దాటి గాళ్ళు గడపలు దాటటువంటి పరిస్థితిలో వీళ్ళు కొంచెం చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటే సంకల్పం తపన అన్నీ ఉంటాయి, ఆరాటం ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వచ్చేటువంటి ఆపోజిట్ పర్సన్స్ కొంచెం అనుమానించడం కానివ్వండి, అర్థం చేసుకోలేని తత్వం ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళ దగ్గర ఇంకేమైనా ఉంటే గుంజేసి వెళ్ళిపోదాం అనేటువంటి తత్వం ఉన్న వాళ్ళు కానివ్వండి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి స్వాతి నక్షత్రం వారికి ఈ యొక్క ఎక్కువ ఆరాధించేటువంటి దైవం
ఒకటి ఉంటుంది. అలాంటి దైవానికి ఆరాధించుకోవటం. అలానే వీరికి ఒక నక్షత్రం వీరికి కలిసి వచ్చిన కలర్ బ్లూ కలర్ బాగుంటుంది, స్కై బ్లూ కలర్ బాగుంటుంది, లైట్ బ్లూ కలర్ బాగుంటుంది, అలానే ఆరెంజ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. సంఖ్య గురుగారు అలానే వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య కూడా వీరికి వచ్చేసి 9 చాలా బాగుంటుందండి. వీరికి అధిపతి వచ్చేసి అమ్మవారు ఉంటారు. వైష్ణవ సంబంధించినటువంటి ఇక్కడ వీరికి లక్ష్మీ అమ్మవారు, అలానే శ్రీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారితో లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, అలానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు కానివ్వండి, వీరికి ఒక నక్షత్రానికి అధిపతులు. అలానే నక్షత్రానికి అధిపతులు గ్రహాలు వచ్చేసి శుక్ర గ్రహం వీరికి అధిపతిగా ఉంటుంది. అలానే వీరికి ఆ నెంబర్ వచ్చేసి 9 వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది, 4 కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది, 6 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ నెంబర్లు వీరికి బాగా పనికొస్తూ ఉంటాయి. వారం గురుగారు అలానే శుక్రవారం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే బుధవారం కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి పేరు మీద ఎన్నో రకాల ఆస్తులు కావాలంటే వీరికి 6 నెంబర్ కానీ 9 నెంబర్ కానీ పెట్టుకోవాలి. అలానే లక్కీగా కావాలి, నాకు ఏదైనా అట్రాక్ట్ కావాలంటే 9 నెంబర్ వీరికి అద్భుతంగా ఉంటుంది, ఎక్కువ వాడుకోవచ్చు. గురుగారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు వీళ్ళకి? ప్రస్తుతానికైతే గనక శని భగవానుడు వచ్చేసి మీనరాశిలోను, గురువు అయితే సంచారం జరుగుతూ ఉంది. వీరికి ప్రస్తుతానికైతే పర్వాలేదు అనుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి అయితే బయటకు వేయగలిగారు. కానీ ఇప్పుడైతే బాగానే ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో రంగాలు, ఆ రంగాల్లోకి వీరు వెళ్ళొచ్చు. ఎక్కువగా వీరికి ఏదైనా రంగం వెళ్ళాలి అనుకుంటే కనుక సాఫ్ట్వేర్ సైడ్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అలానే వీరికి వ్యాపారం చేయాలనుకుంటే కనుక వస్త్ర దుకాణాలు, ఫ్యాషన్ డిజైనర్స్, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి అన్ని రకాలు కూడా బాగుంటుంది. వీరికి దేవుని యొక్క అనుగ్రహం, దేవుని ఆరాధన కూడా కావాలి కాబట్టి ఇష్టదైవం, కులదైవం, అలానే వీరి యొక్క ఇంటి ఆచార ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవచ్చు. లేదంటే కనుక వైష్ణవమైనటువంటి విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ప్రతినిత్యం పెట్టుకోవాల్సిన నైవేద్యం అటుకులతో పాటు తేనెతో పాటు పాలు, ఈ 3 కలిపినటువంటి పదార్థాన్ని ఎక్కువగా వారి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి కాకులకు కానీ పెద్దలకు కానీ వారు తినేటువంటి దాంట్లో తొలి ముద్ద తీసి పెట్టాలి. అలాంటివి వీరు ఎక్కువ చేస్తూ ఉండాలి. వీరు తీసుకోవాల్సినటువంటి ఆ దేవుని అనుగ్రహం అయితే కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఎక్కువ కొలుస్తూ ఉండాలి, వెంకటేశ్వర స్వామి వారికి, రావణ వారికి ఎక్కువ కొలుస్తూ ఉండాలి, పానకం వడపప్పు లాంటివి ఎక్కువ నైవేద్యం పెడుతూ ఉండాలి. అలానే వీరికి ప్రతినిత్యం కూడా నిమ్మకాయ కానీ పటికి కానీ దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేయటం కానీ, లేదా తొక్కేయటం కానీ, లేదా పొదలగొండ చెట్లలో పారేయడం, నీటిలో వేయటం కానీ చేస్తూ ఉండాలి. ఎక్కువగా స్వీట్స్ కొనేసి 10 మందికి పంచితే చాలా మంచిది. 15 రోజులకి, నెలకు ఒకసారి అమావాస్య పౌర్ణానికైనా సరే వీరు ఒక 4-5 భోజనం పెట్టగలిగితే కనుక సొంత డబ్బులతో వారికి ఉన్నటువంటి అన్ని రకాల చెడు క్రియలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మానవులకి ఎలాంటి ఇది కూడా చేసినా కూడా, మంచి చేసినా కూడా ఎదుటి వారికి చెప్పకుండా చేస్తారు వీళ్ళు. అలానే వీరికి ఏదైనా ఉంటే కూడా ఉపయోగం లేకుండా ఎదుటి వారికి పర్సనల్ విషయాలు ఏది కూడా చెప్పేటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. వీరి మీద ఇబ్బంది పడతారు, బాధ పెడతారు, రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళతో. ఇవన్నీ కూడా పాటించుకుంటే కనుక ఈ యొక్క తులా రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది. వారి యొక్క గుణగణాలు మన ఫ్రెండ్స్ గానో, మన ఇంట్లోనో పుట్టితే మాత్రం వీరు అదృష్టవంతులు. తులారాశి వారు స్వాతి నక్షత్రం వారు కాదు, ఈ పక్కన ఉండేవారు అంతా అదృష్టవంతులు. వారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుంది ఈ యొక్క నక్షత్రం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా స్వాతి నక్షత్రం వాళ్ళ గుణగణాల గురించి, అట్లాగే వాళ్ళకి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇలా ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మేమేమైనా మిస్ అయ్యామో అనిపిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే.